అవి సరిగ్గా లేట్ 70s. ఎన్టీఆర్ ఏర్నార్లు దేవుళ్లుగా కొలవబడుతున్న రోజులవి. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్స్ గా వెలుగుతున్న రోజులవి. ఎన్టీఆర్ ఏర్నార్ల తర్వాత నెంబర్ 1 చైర్ ఐదర్ కృష్ణ, శోభన్ బాబుది అని ఇండస్ట్రీ అంతా స్ట్రాంగ్ గా గుసగుసలాడుతున్న టైం అది. కానీ లేట్ 70s నుంచి ఎర్లీ 80s వరకు కూడా ఎన్టీఆర్ గారు ఆ ఛాన్స్ ని కృష్ణ గారికి ఇవ్వలేదు. అప్పుడప్పుడే చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ శివశంకర్ వరప్రసాద్ అన్న వ్యక్తి తన నట ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, స్మాల్ బడ్జెట్ మూవీస్ కి హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ మొత్తానికి ఎర్లీ 80s స్టార్ట్ అయ్యే నాటికి ఒక మీడియం రేంజ్ హీరోగా సెటిల్ అయ్యారు చిరు. అయితే 1983లో వచ్చిన అప్పుడే నెంబర్ 1 హోదాని అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారికి అడ్డుకట్ట వేసింది. అదే ఖైదీ మూవీ. ఇక కృష్ణ నెంబర్ 1 అని అంతా ఫిక్స్ అవుతున్న టైంలో చిరు ఆ ఛాన్స్ కృష్ణకు ఇవ్వలేదు. మళ్ళీ 1983 నుంచి 1987 వరకు నెంబర్ 1 చైర్ అనేది కృష్ణ వర్సెస్ చిరుగా మారగా అది 1987లో వచ్చిన పసివాడి ప్రాణం అనే మూవీతో చిరు చేతిలోకి వెళ్ళింది. అక్కడ మొదలైన చిరు నెంబర్ 1 ప్రస్థానం 20 ఏళ్ల పాటు అంటే 1987 నుంచి 2007 శంకర్ దాదా జిందాబాద్ వరకు కొనసాగింది. అయితే చిరు క్రియేట్ చేసిన ఎన్నో రికార్డ్స్ ఇప్పటికీ బ్రేక్ అవ్వలేదు. అందులో ఒకటి కంటిన్యూస్ గా 6 years 6 ఇండస్ట్రీ హిట్స్ ను డెలివరీ చేయడం. ఆ విశేషాలేంటో చూసే ముందు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. 1987లో పసివాడి ప్రాణం మూవీతో 4.75 కోట్ల షేర్ తో కొత్త ఇండస్ట్రీ హిట్ ను క్రియేట్ చేసిన చిరు 1988లో మళ్ళీ తన మూవీతోని ఆ రికార్డ్ ను బ్రేక్ చేశారు. అదే ఎముడుకు మొగుడు మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తొలిసారి 5 కోట్ల కలెక్షన్స్ ను పరిచయం చేసిన మూవీ ఇది. ఈ రికార్డుని అప్పటి సూపర్ స్టార్స్ అయిన కృష్ణ, శోభన్ బాబు ఆర్ కృష్ణంరాజు ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా మళ్ళీ చిరంజీవి 1989లో అత్తకెముడు అమ్మాయికమ్మకుడు మూవీతో బ్రేక్ చేసి నెంబర్ 1 అనే మాటకి కొత్త నిర్వచనం ఇచ్చి హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన అతి కొద్ది మంది హీరోలలో ఒకరిగా నిలిచిపోయారు. అదే ఇయర్ లో వచ్చిన ముద్దుల మావయ్య, శివ మూవీస్ ఇండస్ట్రీ హిట్స్ అయి చిరు మూవీకి బ్రేక్ చేసినప్పటికీ తిరిగి 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీతో 1991లో గ్యాంగ్ లీడర్ తో తిరిగి మళ్ళీ ఇండస్ట్రీ హిట్స్ ను అందించారు టాలీవుడ్. అయితే 1992లో వచ్చిన చంటి 9 కోట్ల షేర్ తో గ్యాంగ్ లీడర్ రికార్డుని 2 కోట్ల తేడాతో అధిగమించగా అదే ఇయర్ లో వచ్చిన ఘరానా మొగుడు మూవీ 10 కోట్ల షేర్ మార్కును అధిగమించడమే కాకుండా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. అలా ఈ 6 ఏళ్ల పాటు తన ప్రైమ్ టైం ని కంటిన్యూ చేయడమే కాకుండా ఇయర్ కి ఒక ఇండస్ట్రీ హిట్స్ కొట్టి బిగ్గర్ దెన్ బచ్చన్ అనిపించుకున్నారు చిరు. చిరు సినిమా వచ్చిందంటే చాలు ఇండస్ట్రీ రికార్డులో బద్దలైపోవాల్సిందే. అంతగా తెలుగు సినిమా స్థాయిని పెంచేశారు చిరు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే టాలీవుడ్ మార్కెట్ నే అమాంతం పెంచేసిన హీరోల్లో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ఈయనకు ఉన్న ఇండస్ట్రీ హిట్స్ మరే ఇతర హీరోలకు కూడా లేవు. అందుకే 10 ఏళ్ల తర్వాత సినిమాలు చేసినా కూడా మరో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు ఖైదీ నెంబర్ 150తో మెగాస్టార్. అప్పటికే నాన్ బాహుబలి రికార్డులు అన్ని ఈ చిత్రంతో తిరగరాశారు మెగాస్టార్. ఈయన కెరీర్ లో 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఈయనే నెంబర్ 1 హీరో అని అంటారు. ఇక కెరీర్ మొదలైన కొత్తలో కూడా చిరు సంచలన విజయాలు సాధించారు. మరీ ముఖ్యంగా 1987 నుంచి 1992 వరకు ప్రతి ఏడాది చిరంజీవి నుంచి ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా వచ్చేది. ఆ 5 ఏళ్ల గ్యాప్ లో తెలుగు సినిమా రేంజ్ ను 5 నుంచి 15 కోట్ల వరకు పెంచేశారు మెగాస్టార్. 100 రోజుల సెంటర్స్ నుంచి వసూళ్ల వరకు అన్ని కూడా చిరు పేరు మీదనే ఉన్నాయి. ముఖ్యంగా జగదేక వీరుడు అదిలోక సుందరి సినిమా టైంలో తుఫాన్లు, వర్షాలతో ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమైంది. ఆ సమయంలో కూడా ఈ చిత్ర కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రికార్డులకు దూరంగా ఉన్న చిరు 1998లో చూడాలని ఉంది, 2002లో ఇంద్రా, 2017లో ఖైదీ నెంబర్ 150తో మరోసారి హాలీవుడ్ కి సరికొత్త రికార్డులను సెట్ చేశారు. ఇటువంటి రికార్డ్స్ కానీ ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ గానీ మరే ఇతర హీరోలకు లేవు. చిరంజీవి తన ప్లస్ ఎలిమెంట్స్ అయిన డాన్సులు, ఫైట్స్ తో అప్రతిహాత విజయాలతో ఏళ్ల పాటు దూసుకు వెళ్లారు. న్యూ జనరేషన్ వచ్చిన చిరంజీవి సినిమాలు అదే స్థాయిలో కలెక్షన్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. చిరంజీవి రికార్డు కలెక్షన్లను ఇప్పటి టికెట్ రేట్లతో పోల్చి చూస్తే నాన్ చిరంజీవి రికార్డులుగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండిపోతాయని చెప్పవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.